ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ గౌరవ్ కి నేను ఏదైతే నామినేషన్ చేసిందో ఆ నామినేషన్ టైంలో బిగ్ బాస్ 5 minutes ఇవ్వడంతో గౌరవ్ కి క్లోజ్ గా నామినేషన్ పాయింట్ చెప్పలేకపోయిందట. ఇక ఇదే విషయం ప్రస్తుతం లైవ్ లో మాట్లాడుతుంది తనుజ గౌరవ్ తో. గౌరవ్ నేను నిన్న ఎందుకు నామినేషన్ చేశానో ఇప్పుడు చెప్తాను. ఎందుకు అంటే గనక ఇప్పుడు ఆడియన్స్ అనుకోవచ్చు, అదేంటి దివ్య తినని కెప్టెన్సీ నుంచి తీసేసినప్పుడు గౌరవ్ ని సేఫ్ గా నామినేషన్ చేసింది అంటే తనుజ సేఫ్ గేమ్ ఆడుతుందనని వాళ్ళు అనుకోకూడదు కదా. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఏదైతే నేను నిన్ను పట్టుకున్నానో అప్పుడు నువ్వు వచ్చి నీకు రీతుకి సపోర్ట్ గా నిలబడతాను అని చెప్పుంటే నేను నిన్ను పట్టుకోని కాదు, కానీ నేను పట్టుకోవడానికి రీజన్ నువ్వు నన్ను ఎక్కడ తీసేస్తావేమో అని చెప్పేసి పట్టుకున్నాను. ఒకవేళ నాకు ముందే చెప్పుంటే నేను నిన్ను నామినేషన్ కూడా తీసుకొచ్చేదాన్ని కాదు. నువ్వు ముందే చెప్పలేదు. సో నీ పొజిషన్ లోనే దివ్య కూర్చుంది. సో ఒకవేళ దివ్య కూర్చోకుండా నువ్వు కూర్చొని ఉండుంటే గేమ్ నెక్స్ట్ లెవెల్లో మారేది. కానీ ఫైనల్ గా నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వే నామినేషన్ లోకి వచ్చావు అంటే అందులో నాదే మిస్టేక్ ఉందబ్బా. నేనే చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. ఆల్రెడీ అప్పటికి దివ్య నన్ను వచ్చి అడిగింది కాబట్టి తనుజాలు తీసేయాలని అంది. నేనే క్లారిటీగా లేను. నువ్వు నన్ను నామినేషన్ చేసినందుకు నాకేం బాధ లేదు, కానీ ప్రతి ఒక్కరు ఎందుకు నామినేషన్ చేశారని ఫీల్ అవుతున్నానంటే గౌరవ్ నీకు కొంచెం లాంగ్వేజ్ ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో నువ్వు హౌస్ లో ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాం. అలా కాకుండా కొంచెం మంచిగా చెప్తే అందరూ నీకు దగ్గర అవుతారు. సో నువ్వు ఏం మనసులో తీసుకోకు అంటూ తనుజ తన నామినేషన్ పాయింట్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ గా ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్తుంది లైవ్ లో. సో మరి ఇందులో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.